హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుష యాదవ్ క్యూ ఫర్ యూ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 15 సాటర్డే. మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము. హైదరాబాద్ నుండి శ్రీశైలం అరౌండ్ 330 కిలోమీటర్స్ ఉంది. మేము మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాలని అనుకుంటున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అవుతుంది. మేము ముందుగా ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని మేము మొత్తం 5గురము శ్రీశైల దర్శనానికి వెళ్ళడానికని బయలుదేరాము. హైదరాబాద్ నుండి ఉదయం 5 గంటలకు మేము బయలుదేరాము. కల్వకుర్తి నుండి అచ్చంపేట మీదుగా మేము శ్రీశైలం చేరుకున్నాము. అచ్చంపేటలో ఉమామహేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి. మేము వెళ్ళాలని అనుకున్నాం కానీ మాకు టైం అడ్జస్ట్మెంట్ కాక మేము వెళ్ళలేదు. ఎవరైనా ఈ రూట్లో వెళ్తే తప్పకుండా మీరు ఉమామహేశ్వర టెంపుల్ని విజిట్ చేయండి. వెళ్ళేటప్పుడు 7:30 to 8:30 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నామండి.
జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ టిఫిన్ టీ చాలా బాగుంది. అలాగే చిన్న రెస్టారెంట్ అయినా కూడా హైజెనిక్గా చాలా బాగుంది. మేము పూరి దోశ తీసుకున్నాము. టేస్ట్ అయితే మాకు నచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక హోటల్ వాళ్ళు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. ఆ రోజు హోటల్ వాళ్ళు వచ్చిన గెస్ట్లలో నుండి నన్ను ఫ్లాగ్ హోస్టింగ్ చేయమనడం నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో నేను ఈ మూమెంట్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ టైం నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించింది. మేము దిండి రిజర్వాయర్ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది లేదు, కానీ వర్షాలు ఎక్కున్నప్పుడు వాటర్ అనేది పైనుండి ఓవర్ఫ్లో అయిపోయి కిందికి వస్తుంటే అది చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తారని చెప్పారు.
శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం అనేది చాలా ఫేమస్. మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకరు. అలాగే బ్రహ్మరాంబ అమ్మవారు కూడా శక్తిపీఠాలలో ఒకరిగా ఇక్కడ పూజించబడుతున్నారు. ఈ శ్రీశైలం అనేది కృష్ణా నది ఒడ్డున ఉంది. చుట్టూ నల్లమల అడవులతో ఉండడం వలన ప్రకృతి అందాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. రోప్‌వే ద్వారా పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి కృష్ణా నదిలో స్నానం చేయవచ్చును. అలాగే అక్క మహాదేవి గుహలను దర్శించాలంటే కూడా రోప్‌వే ద్వారా కానీ, మెట్ల మార్గాన ద్వారా కానీ పాతాళ గంగ దగ్గరికి వెళ్తే అక్కడ నుండి బోటు ప్రయాణం మనం కృష్ణా నదిలో చేస్తూ 1 గంటన్నర 2 గంటల తర్వాత అక్క మహాదేవి గుహలను మనం దర్శించుకోవచ్చును. నల్లమల అడవి నుండి మేము ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువనే ఉందండి. ఆగస్ట్ 15 సాటర్డే వీకెండ్ కాబట్టి చాలామంది శ్రీశైలానికి వచ్చారు. దాదాపు ఒక 20 కిలోమీటర్లు మేము వెళ్ళడానికి దాదాపు 2 నుండి 3 గంటల టైం పట్టింది. ఇంకా చేసేదేం లేక చుట్టూన్న ప్రకృతిని చూస్తూ కొన్ని మంచి మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ మేము, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ అలా చిన్న చిన్నగా ముందుకు కదులుతూ శ్రీశైలం వైపు వెళ్ళాము.
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారితో పాటు చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ ఏంటంటే పాతాళగంగ, శ్రీశైల శిఖరం, సాక్షి గణపతి, హటకేశ్వరం, అలాగే అక్క మహాదేవి గుహలు, అలాగే ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. శ్రీశైల శిఖర దృష్ట్యా పునర్జన్మ నా విద్యతే అనే నమ్మకం ఈ శిఖరాన్ని దర్శించడం ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. మీరు చూస్తున్నది సాక్షి గణపతి టెంపుల్. శ్రీశైలానికి వచ్చే భక్తుల యాత్రకు సాక్షిగా గణపతి ఉంటాడని భక్తుల నమ్మకం. సాక్షి గణపతి దర్శనం చేసుకొని మేము మళ్ళీ మా ప్రయాణం తిరిగి ప్రారంభించాము. శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉందంటే వచ్చేటప్పుడు కంటే పోయేటప్పుడు చాలా ట్రాఫిక్ అయిపోయిందండి. మేము మధ్యాహ్నం 2:30-3 గంటలకు రిటర్న్ అయ్యాము శ్రీశైలం నుండి. అసలు ఎలా అంటే ట్రాఫిక్ అడుగు తీసి అడుగు పెట్టరాకుండా ఉంది. అందులోనూ ఈ పెద్ద పెద్ద వెహికల్స్ నడిపే వాళ్ళకు నిజంగా ఎంత ధైర్యం కావాలో. ఈ ఘాట్ సెక్షన్లో పాపం ఈ బస్సు అసలు ఎన్ని మలుపుల దగ్గర ఇబ్బంది పడిందో మేము చూస్తూ అలా వెళ్ళిపోయాము.
దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అనేది అలానే స్ట్రక్ అయిపోయినాయి. కొంచెం గూడా ముందుకు కదలకుండా. వెళ్ళే వెహికల్స్ ఏం లేవు కానీ, వచ్చే వెహికల్స్ మాత్రం చాలా అయిపోయాయి. అందుకే వీలైనంత వరకు వీకెండ్స్‌లో వెళ్ళకుండా వీక్ డేస్‌లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఘాట్ సెక్షన్ అయిపోయి మళ్ళీ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ కొంచెం తగ్గింది. రిఫ్రెష్‌మెంట్ కోసం మేము కొంచెం ముందుకొచ్చిన తర్వాత చిన్నగా టీ, స్నాక్స్ కోసము ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాము. ఈ ఫారెస్ట్ ఎంట్రీ, ఎగ్జిట్ దాదాపు 4-5 అవర్స్ మాకు ట్రాఫిక్‌లోనే సరిపోయింది. రిటర్న్‌లో మాకు మళ్ళీ మంచి వర్షం పడింది. మేము ఆ వర్షంలో అలా ఎంజాయ్ చేస్తూ ముందుకొచ్చేసినామండి. ఘాట్ సెక్షన్ నుండి వెళ్తుంటే ఈ ప్రాజెక్ట్ చాలా అందంగా కనిపించింది. శ్రీశైలం వచ్చిన వారు తప్పకుండా అక్కమహాదేవి గుహలను విజిట్ చేయండి. ఇవి దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ సిద్ధ సున్నపు రాయి గుహలు. పాతాళగంగ మీదుగా బోటు ప్రయాణం ప్రకృతి మధ్యలో చాలా అందంగా ఉంటుంది. ఎవరు కూడా దాన్ని మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే please like, share and subscribe to Anusha Yadav Q for You channel. Thank you.